చండికాదాస్ అమృతరావు దేశ్ముఖ్ 1916 అక్టోబరు 11, 2010 ఫిబ్రవరి 27 నేతాజీ దేశ్ముఖ్ గా సుపరిచితుడు. అతను భారతదేశంలో సామాజిక ఉద్యమకారుడు. అతను విద్య, ఆరోగ్యం, గ్రామీణ స్వావలంబన రంగాలలో కృషి చేశాడు. అతను 1999లో పద్మవిభూషణ, 2019 జనవరిలో భారతరత్న పురస్కారాలను భారత ప్రభుత్వంచే అందుకున్నాడు. అతను భారతీయ జనసంఘ్ నాయకుడు, భారత రాజ్యసభ సభ్యుడు. నానాజీ మరాఠీ భాష మాట్లాడే దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో 1916 అక్టోబరు 11న వషిం జిల్లాలోని కడోజీ అనే చిన్న పట్టణంలో జన్మించాడు. అతనికి విద్యాభ్యాసం పొందాలనే అభిలాష ఎక్కువగా ఉన్నప్పటికీ డబ్బు లేకపోవడంతో అది సాధ్యం కాలేదు. అందువలన అతడు కాయగూరల దుకాణంలో పనిచేసి డబ్బు సంపాదించి తన విద్యాధ్యయనానికి ఖర్చు చేశాడు. అతను బాల గంగాధర్ తిలక్కు ప్రభావితుడైనాడు. అతను సికార్ కు చెందిన రావురాజా గారి ఉపకార వేతనంతో సికార్లోని ఉన్నత పాఠశాలలో చేరాడు. అతను బిర్లా కళాశాల, ప్రస్తుతం బిట్స్ పిలానీ లో చదివాడు. అదే సంవత్సరం అతను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ RSS లో చేరాడు. ద ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీ పేయింగ్ ఫ్లోరల్ ట్రిబ్యూట్స్ టు నానాజీ దేశ్ముఖ్ on the birth centenary celebrations of Nanaji Deshmukh at IARI, న్యూఢిల్లీ 11 అక్టోబర్ 2017. అతను మహారాష్ట్రలో జన్మించినప్పటికీ అతని కార్యకలాపాలు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగేవి. అతని అంకితభావం చూసిన RSS సరసంఘచాలక్ అయిన M.S. గోల్వంకర్ అతనిని ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్కు ప్రచారక్గా పంచాడు. అతను ఉత్తరప్రదేశ్ మొత్తానికి సహప్రాంత ప్రచారక్గా ఎదిగాడు. RSS కార్యకర్తగా ద వైస్ ప్రెసిడెంట్ బారోన్ సింగ్ షేకావత్ ప్రెసిడెంట్ శ్రీ నరేష్ సమటా పురస్కార్ ట శ్రీ నానాజీ దేశ్ముఖ్ ఇన్ న్యూఢిల్లీ 8 ఏప్రిల్ 2006. అతను భారత స్వాతంత్ర్య సమరయోధుడు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ జాతీయవాదానికి ప్రభావితుడై సామాజిక సేవలు, ఉద్యమాలపై అభిరుచిని పెంచుకున్నాడు. అతని కుటుంబంతో డాక్టర్ కేశవరావు బలిరాం హెగ్డేవార్కు నిత్య సంబంధాలు ఉండేవి. హెగ్డేవార్ అతని సేవాదృక్పథాన్ని గుర్తించి అతనిని RSS శాఖలలో చేరేందుకు ప్రోత్సాహాన్ని అందించాడు. 1940లో హెగ్డేవార్ మరణం తరువాత అనేక మంది యువకులు అతని ప్రభావం వలన మహారాష్ట్రలోని RSS లో చేరారు. తమ జీవితమంతా దేశసేవ కోసం ఉత్సుకతతో RSS లో చేరిన యువకులతో పాటు దేశ్ముఖ్ కూడా చేరాడు. అతనిని ఉత్తరప్రదేశ్లో ప్రచారక్గా RSS పంపింది. ఆగ్రాలో అతను దీన్ దయాళ్ ఉపాధ్యాయను మొదటిసారి కలిశాడు. తరువాత అతను గోరఖ్పూర్కు ప్రచారక్గా వెళ్ళాడు. అక్కడ అతను తూర్పు ఉత్తరప్రదేశ్లో RSS భావజాలాన్ని పరిచయం చేయడం కోసం శ్రమించాడు. ఆ కాలంలో సంఘ్లో నిధులు లేకపోవడం వలన రోజువారీ ఖర్చులకు కూడా సరిపోయినంత డబ్బు లేక సేవ చేయడానికి కష్టంగా ఉండేది. అతను ధర్మశాలలలో ఉంటూ తన ప్రచారాన్ని కొనసాగించాడు. ఒక ధర్మశాలలో వరుసగా 3 రోజుల కంటే ఎక్కువ ఉండరాదనే నియమం వల్ల వివిధ ధర్మశాలలకు మారుతూ తన సేవలను కొనసాగించాడు. చివరికి అతనికి బాబా రాఘవదాస్ తనకు కూడా వారితో పాటు భోజనం వండాలనే నిబంధనపై ఆశ్రయం కల్పించాడు. 3 సంవత్సరాలలో అతని కృషి ఫలించి సుమారు 250 సంఘ ప్రచారకులు గోరఖ్పూర్ పరిసర ప్రాంతాల నుండి చేరారు. నానాజీ ఎల్లప్పుడూ విద్యకు అధిక ప్రాముఖ్యతనిచ్చేవాడు. అతను 1950లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా గోరఖ్పూర్లో సరస్వతి శిశు మందిర్ ను స్థాపించాడు. 1947లో RSS రాష్ట్రధర్మ, పాంచజన్య అనే 2 జర్నల్స్ను, స్వదేశ్ అనే వార్తాపత్రికలను ప్రారంభించాలని నిర్ణయించింది. వాటికి భారత పూర్వ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి సంపాదకునిగా, నానాజీ మేనేజింగ్ డైరెక్టరుగా వ్యవహరించారు. ప్రచురణలను బయటకు తీసుకురావడానికి సంస్థకు డబ్బు ఖర్చు పెట్టడం కష్టసాధ్యంగా ఉన్నందున ఇది చాలా కష్టమైన పని అయినప్పటికీ అది వారి కార్యక్రమాలను మందగించలేకపోయింది. వారి ప్రచురణలలోని బలమైన జాతీయ విషయాల వలన జనాదరణ, గుర్తింపు పొందాయి. మహాత్మాగాంధీ హత్య మూలంగా RSS పై నిషేధం విధించడం మూలంగా వారి ప్రచురణలకు ఆటంకం ఏర్పడింది. ఈ నిషేధాన్ని మదిలో ఉన్న నేతాజీ వేరొక వ్యూహంలో భాగంగా అజ్ఞాత ప్రచురణలను నిర్వహించాడు. రాజకీయ జీవితం RSS పై నిషేధం ఎత్తివేసిన తరువాత అది ఒక రాజకీయ సంస్థ భారతీయ జనసంఘ్ను ఏర్పరచాలని నిర్ణయించింది.
దేశ్ముఖ్ భారతీయ జనసంఘ్కు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా శ్రీగురు చే నియమించబడ్డాడు. ఉత్తరప్రదేశ్లో భారతీయ జనసంఘ్ సంస్థను మూలాల నుండి అభివృద్ధి చేయడానికి ఇదివరకు అతను ఆర్.ఎస్.ఎస్. ప్రచారక్గా పనిచేయడం ఎంతో సహాయపడింది. 1957లో ఉత్తరప్రదేశ్లోని ప్రతి జిల్లాలో కూడా జనసంఘ్ శాఖలు విస్తరించాయి. దీనికి నానాజీ కృషి ఎంతో ఉంది. క్రమంగా జనసంఘ్ ఉత్తరప్రదేశ్లో బలమైన శక్తిగా ఎదిగింది. 1967లో బి.జె.ఎస్. ఉత్తరప్రదేశ్లోని చౌదరి చరణ్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో భాగమైంది. చరణ్ సింగ్, రామ్ మనోహర్ లోహియాలతో మంచి సంబంధాలను కల్పించి ప్రభుత్వంలో భాగం పంచుకునే కార్యక్రమంలో నానాజీ కీలక పాత్ర పోషించాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వంలో వివిధ రాజకీయ నేపథ్యం కలిగిన నాయకులను ఒకే వేదికపైకి తేవడంలో దేశ్ముఖ్ విజయవంతమైన పాత్ర పోషించాడు. బలమైన రాజకీయ నాయకుడైన ఉత్తరప్రదేశ్ పూర్వపు ముఖ్యమంత్రి చంద్రబాను గుప్తా తన రాజకీయ జీవితంలో తనను 3 సార్లు బయటకు పంపించిన దేశ్ముఖ్తో పెద్ద సవాలును ఎదుర్కొన్నాడు. ఒక సందర్భంగా దేశ్ముఖ్ కాంగ్రెస్ చే నామినేట్ చేయబడిన గుప్తాకు ఇష్టమైన వ్యక్తికి రాజ్యసభలో ఓడించడానికి వ్యూహానికి పథకం వేశాడు. గుప్తా తనకు తాను 1957లో లక్నో నుండి ఎన్నికలకు పోటీ చేశాడు. నానాజీ సోషలిస్టు గ్రూపులతో పొత్తు పెట్టుకుని బాబూ త్రిలోకి సింగ్కు సహాయం చేసి గుప్తాపై విజయం సాధించేటట్లు చేశాడు. మరొకసారి ఉత్తరప్రదేశ్లోని మాదహా నియోజకవర్గంలో కూడా గుప్తా ఓడిపోవడానికి నానాజీ వ్యూహం ఫలించింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ కృషి, అటల్ బిహారీ వాజపేయి నైపుణ్యం, దేశ్ముఖ సంస్థాగత పనుల మూలంగా ఉత్తరప్రదేశ్లో బి.జె.ఎస్. బలపడి రాష్ట్ర రాజకీయాలలో కీలక పాత్ర వహించింది. దేశ్ముఖ్ తన పార్టీ నేతలతోనే కాకుండా ప్రత్యర్థి పార్టీ నేతలతో కూడా మంచి సంబంధాలను కలిగి ఉండేవాడు. దేశముఖ్ చేతిలో గుప్తా అనేక అపజయాలను పొందినప్పటికీ అతనికి గౌరవించి అతనిని నానా ఫడ్నవీస్గా పిలిచేవాడు. రామ్ మనోహర్ లోహియాతో అతని సంబంధం దేశ రాజకీయాలలో మార్పులను తెచ్చిపెట్టింది. అతను మొట్టమొదటిసారిగా దీన్ దయాళ్ ఉపాధ్యాయను కలిసిన బి.జె.ఎస్. కార్యకర్త సమ్మేళనానికి రామ్ మనోహర్ లోహియాకు కూడా ఆహ్వానించాడు. ఆ సమావేశం తరువాత బి.జె.ఎస్.ను కాంగ్రెస్ అరాచకాలను బహిర్గతం చేస్తున్న సోషలిస్టు పార్టీలకు దగ్గరైంది. అతను ఆచార్య వినోబా భావే ప్రారంభించిన భూదాన్ ఉద్యమంలో కూడా పాల్గొన్నాడు. 2 నెలలపాటు వినోబా భావేతో కలిసి గడిపిన తరువాత ఆ ఉద్యమం విజయానికి ప్రభావితుడైనాడు. ప్రముఖ సామాజిక కార్యకర్త స్వాతంత్ర్య సమరయోధుడు జయప్రకాష్ నారాయణ్ నాడు ఇందిరా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రారంభించిన ఉద్యమంలో నానాజీ కీలక పాత్ర పోషించాడు. లోక్ సంఘర్ష్ సమితి ప్రధాన కార్యదర్శిగా నానాజీ దేశ్ముఖ్ జయప్రకాష్ నారాయణ్కు కుడిభుజంగా ఉండి పనిచేశాడు. 1975 జూలై 29న జరిగిన పోలీసుల ఆకస్మిక తనిఖీల్లో నానాజీ దేశ్ముఖ్ను అరెస్టు చేయడం జరిగింది. అంతకుముందు ఎమర్జెన్సీ సమయంలో సుబ్రహ్మణియన్ స్వామి, ఎంఎల్ ఖురానా, రవీంద్ర వర్మ, దత్తోపంత్ తెంగడి లాంటి నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయాలని సూచించాడు. దీనికి ఆపరేషన్ టేకోవర్ అని పేరు పెట్టి పలు రాష్ట్ర రాజధానుల్లో ఆయన పర్యటించాడు. ఆ తర్వాత 1975 జూలై 29లో నానాజీని పోలీసులు అరెస్టు చేశారు. జైల్లో 17 నెలల పాటు గడిపిన నానాజీ అతని మిత్రుడు ప్రముఖ జాతీయ పత్రిక అధినేత రామ్నాథ్ గోయంకా తన విడుదలకు ఇందిరాగాంధీతో చర్చలు జరిపి సక్సెస్ అయ్యారని చెప్పాడు. 1977లో తను ఎన్నికల్లో నిలబడాల్సిందిగా రామ్నాథ్ గోయంకా సలహా ఇచ్చాడు. పురస్కారాలు. అతనికి 2019 మరణానంతరం భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని అందించింది. అంతకు ముందు 1999లో పద్మవిభూషణ పురస్కారాన్ని పొందాడు. మరణం. నానాజీ దేశ్ముఖ్ తన 95 ఏళ్ల వయస్సులో 2010 ఫిబ్రవరి 27లో కన్నుమూశాడు.